హరే శ్రీనివాస. ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసుకుందాం. చాలామందిని వెంటాడే ఒకే ఒక ప్రశ్న, ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని. మహోన్నతము, అనంతము, అంతిమమైన స్వేచ్ఛ వైపు చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత. మానవుడిగా, అస్తిత్వం ఉన్న జీవిగా మనం నిర్దిష్టమైన పరిమితులకు లోబడి జీవిస్తున్నాం. అది మన ఉనికిని పరిమితం చేయడం లేదా? మన లోపల ఉన్న ఒక చైతన్యం ఎలాంటి హద్దులకు లోబడకుండా ఉండాలని కోరుకుంటుంది. అది భౌతిక రూపాలకు అతీతమైనది. ఆధ్యాత్మికతలతోనే దాన్ని గ్రహించడం. ఆధ్యాత్మికత కంటే ఆకాశం వైపో, నేల వైపో చూస్తూ ఉండడం కాదు, ప్రార్థన చేయడము కాదు, గుళ్ళకు గోపురాలకు వెళ్ళడము కాదు. అది భౌతికమైన పరిమితులకు అతీతమైన ఒక అనుభవం. ఆ అనుభవంలో ప్రయాణిస్తూ ఎలాంటి హద్దులు లేని చోటుకు లేదా స్థితికి మనం చేరుకుంటాం. ఆ స్థితే అంతిమమైన దివ్యమైన స్వేచ్ఛ. నిజానికి అలాంటి స్వేచ్ఛ పొందాలనే కాంక్ష ప్రతి మానవుడిలోనూ ఉంటుంది. మరి దాన్ని పొందడం ఎలా? మీరు అనంతమైన స్వేచ్ఛ పొందాలంటే దాని గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. మిమ్మల్ని కట్టేసి ఉంచుతున్న ప్రాపంచిక బంధనాల గురించి ఆలోచించండి. ఒక బంధనాన్ని కత్తిరించుకున్నాక కాస్త స్వేచ్ఛ పొందామనే భావన కలుగుతుంది. తర్వాత మరో బంధనం గురించి ఆలోచిస్తారు. దాన్ని తొలగించుకున్నాక మరి కాస్త స్వేచ్ఛగా అనిపిస్తుంది. ఇలా ఎన్ని బంధనాలు మిమ్మల్ని కట్టిపడేస్తున్నాయనేదే ప్రధానం కాదు. వాటన్నింటినీ మీరు తొలగించుకునే స్థితి ఒకటి తప్పకుండా ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని ఏది బంధించలేదు. అదే ఎదుగుదల, అదే ఆధ్యాత్మికత ప్రస్థానం. జై శ్రీకృష్ణ.